రాజకీయాల్లో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వ్యూహాలకు కొత్త పదును పెడుతుంది. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వాన్ని స్థిరపరచుకోవడమే కాకుండా దీర్ఘకాల రాజకీయ ఆధిపత్యాన్ని సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఇప్పుడు దూకుడు పెంచుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ను, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఒకేసారి రాజకీయంగా ఇరుకును పెట్టేలా డబుల్ అటాక్ వ్యూహాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఈ వ్యూహం తెలంగాణ రాజకీయ క్షేత్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ తీరుతెన్నులను నిర్ణయించే కీలకమైన అంశంగా మారనుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చే 10 ఏళ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు రాజకీయంగా స్పేస్ ఇవ్వకుండా ముందుగానే దూకుడు పెంచాలని టీపీసీసీ నాయకత్వం భావిస్తోంది. అందుకే కేవలం ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికే పరిమితం కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ అనుబంధ సంఘాలైన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, కిసాన్ సెల్, సేవాదళ్ వంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు పార్టీ నాయకత్వం కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ఇకపై కేవలం సోషల్ మీడియా పోస్టులు, ప్రెస్ మీట్లు, ప్రకటనలకే పరిమితం కాకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, నిరుద్యోగులు వంటి వర్గాలను లక్ష్యంగా చేసుకుని 2 పార్టీల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధానంగా తెలంగాణకు అన్యాయం అనే అంశాన్ని హైలైట్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోంది. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, ట్రైబల్ యూనివర్సిటీ వంటి హామీల అమలులో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ప్రచారం చేయాలని పార్టీ వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, కేంద్ర సహాయం విషయంలో కూడా బీజేపీ వివక్ష చూపించిందనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ఈ ప్రచారానికి సంబంధించి పూర్తి స్థాయి డేటా, అధికారిక రికార్డులు, గణాంకాలు సిద్ధం చేయాలని కూడా పార్టీ అనుబంధ విభాగాలకు సూచించినట్లు సమాచారం. ప్రజలకు ఆధారాలతో కూడిన సమాచారాన్ని అందించడం ద్వారా బీజేపీపై నమ్మకం తగ్గించే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పై కూడా కాంగ్రెస్ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అవినీతి, భారీ ప్రాజెక్టుల వ్యయాలు, కుటుంబ పాలన, నిరుద్యోగ సమస్యలు, రైతు సమస్యలు వంటి అంశాలను మళ్లీ తెరపైకి తీసుకురావాలని కాంగ్రెస్ సిద్ధమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి పోర్టల్, ఉద్యోగ నియామకాల్లో జాప్యం, రైతుల సమస్యలు, రాష్ట్ర అప్పులు వంటి అంశాలపై బీఆర్ఎస్ ను నిరంతరం టార్గెట్ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా కుటుంబ రాజకీయాలు అనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి బీఆర్ఎస్ ను ప్రజల నుంచి మరింత దూరం చేయాలనే వ్యూహంతో హస్తం పార్టీ ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన ప్రతి కీలక నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మార్పులను హైలైట్ చేయాలని పార్టీ భావిస్తోంది. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ తరచుగా వినిపిస్తున్న అంశం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం. ఈ ప్రచారాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో 2 పార్టీలు ఒకదానికొకటి సహకరిస్తున్నాయనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లి 2 పార్టీలు వేర్వేరు కావు అనే సందేశాన్ని బలంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు, రాజకీయ పరిణామాలు, గత ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను ఉదాహరణలుగా చూపిస్తూ ప్రచారం చేయాలని పార్టీ అనుబంధ విభాగాలకు సూచించినట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం కీలకంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా డిజిటల్ ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియా టీంలను యాక్టివ్ చేయాలని పార్టీ నిర్ణయించింది. బీజేపీ, బీఆర్ఎస్ పై విమర్శలు, ప్రభుత్వ పనితీరుతో పోలికలు, పాత వీడియోలు, గణాంకాలు, హామీలు, వైఫల్యాలను డిజిటల్ కంటెంట్ రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ భావిస్తోంది. ప్రత్యేకించి యువతను టార్గెట్ చేస్తూ షార్ట్ వీడియోలు, రీల్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, స్థానిక భాషలో ప్రచార కంటెంట్ తయారు చేయాలని సూచనలు ఇచ్చినట్లు సమాచారం. గ్రామ స్థాయి నుంచి సోషల్ మీడియా యుద్ధాన్ని నడపాలని కాంగ్రెస్ వ్యూహం రూపొందిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఈ పోటీ మరింత స్పష్టమైంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ పోటీని ద్విముఖంగా మార్చాలని చూస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండింటినీ ఒకేసారి బలహీనపరచడం ద్వారా కాంగ్రెస్ ఒకటే ప్రత్యామ్నాయం అనే భావనను ప్రజల్లోకి బలంగా నాటాలని పార్టీ ప్రయత్నిస్తోంది. దీనివల్ల భవిష్యత్తు ఎన్నికల్లో రాజకీయంగా మరింత బలపడవచ్చునని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్ నాయకత్వం ప్రస్తుతం కేవలం 5 ఏళ్ల పాలన గురించే కాకుండా కనీసం 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారాన్ని కొనసాగించే దిశగా వ్యూహాలు రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి నుంచే ప్రతిపక్షాలను బలహీనపరచడం, ప్రజల్లో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం కొనసాగించడం వంటి అంశాలపై ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్లపై దూకుడు పెంచి రెండు పార్టీలను ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన శక్తులుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ రూపొందిస్తున్న ఈ డబుల్ అటాక్ వ్యూహం తెలంగాణ రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు బీజేపీ జాతీయ స్థాయి బలపడే ప్రయత్నం చేస్తుండగా మరోవైపు బీఆర్ఎస్ తిరిగి పుంజుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇలాంటి సమయంలో రెండు పార్టీలపై ఏకకాలంలో రాజకీయ దాడి చేయడం కాంగ్రెస్ కు ఎంతవరకు లాభిస్తుందో రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. అయితే ప్రస్తుతం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయి దూకుడు మోడ్లోకి వెళ్లిందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, రాజకీయం వెనుకున్న రహస్యాలు పార్టీలకు అతీతంగా నిగ్గుదేలుస్తాం, నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకొస్తాం. ఇది వాటి అవుట్లుక్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు YK TV.